హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమోషి. సో అందరూ కూడా నాకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తెగ మెసేజెస్ చేస్తున్నారండి తెలంగాణ అభ్యర్థులు. సో తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట కదా మేడం. సో మరి ప్రిపరేషన్ అనేది ఏం చేయమంటారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడండి మనకి? సో మే 20 నుండి మనకి నెక్స్ట్ మంత్ 20 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 3వ తారీఖు వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే సీటెట్కి సంబంధించి మంచి మంచి వీడియోస్, ప్రిపరేషన్ టిప్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి మే 20 నుండి జూన్ 3 వరకు ఉన్నాయని చెప్పి మనకి ప్రభుత్వం ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అందరూ వాళ్ళ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. సో ఎగ్జామ్ ఏంటండి మనకి సిబిటి మోడ్. ఏంటి సిబిటి మోడ్ అనమాట. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, వన్ డే ఎగ్జామ్ కాదు. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా మనకి బాగుండు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి మనకి మే 27 నుండి స్టార్ట్ అవుతున్నాయి. మ్యాక్సిమం 26, 27 2 రోజుల్లో మనకి ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికలు అయితే ఉన్నాయి కదా. సో ఈ ఎఫెక్ట్ అనేది మనకి టెట్ మీద, తెలంగాణ టెట్ మీద పడుతుందా మేడం? సో పోస్ట్ పోన్ అవుతుందంట. మొత్తం అయిపోతాయా లేకపోతే ఏమిటి ఈ 2 రోజుల్లోనే అవుతాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మొత్తం అవుతాయా లేదా ఈ 2 రోజుల్లోనే మనకి మెయిన్ 26లోనే మనకి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయా ఏమిటి అన్నది ఇక్కడ మనకి ఆల్రెడీ ఏం చేస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చర్చలు అయితే మొదలుపెట్టింది. ఏం చేయాలి, మొత్తం పోస్ట్ పోన్ చేయాలా లేకపోతే ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి జస్ట్ 2 డేస్లోనే మెయిన్ మే 27 మాత్రమే మనకి ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అనేది మనకి మార్చితే సరిపోతుంది. సో ఒక అపోహ ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా మొత్తానికి పోస్ట్ పోన్ అయిపోతాయి, చదవాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అభ్యర్థులు కావచ్చు, ఇదే నాకు చెప్తున్నారు. సో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం, మళ్ళీ ఎప్పుడు జూన్ మంత్ ఎండింగ్కి వెళ్ళిపోతాయి. అస్సలు పోస్ట్ పోన్ అవే ఛాన్సెస్ లేవండి. ఎవరికి ఉన్నాయంటే ఎవరైతే ఇక్కడ 26, 27 డేట్స్ అంటే ఎలక్షన్ డేట్స్ క్రాస్ అవుతున్న వాళ్ళకి మ్యాక్సిమం అయ్యి తర్వాత వాళ్ళు జూన్ 3 తర్వాత వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. అంతేగాని మే 20 నుంచి జూన్ 3 మధ్యలో మనకి ఎలక్షన్ డేట్స్ ఏమీ లేవు. మే 20 కావచ్చు, మే 21 కావచ్చు, 26, 27 కొంచెం డౌట్ అనమాట. ఆ రోజు ఎగ్జామ్స్ జరిగిన వాళ్ళకి మ్యాక్సిమం ఏంటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి క్లారిటీగా ఒక విషయం తెలియాలి. సో వీళ్ళు చెప్పడం, అనౌన్స్ చేయడం మాత్రం మే 20 నుండి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ సిబిటి మోడ్ ఆన్లైన్లో జరుగుతాయని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే వెబ్సైట్ తెలంగాణ టెట్కి సంబంధించి వెబ్సైట్లో మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి, మాక్ తెలంగాణ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి అన్నది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్ మనకి లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుండి వెళ్ళి ఒకసారి మాక్ అటెంప్ట్ చేయండి. సో లేదు మేడం ఒకసారి మీరు మాకు అటెంప్ట్ చేస్తూ స్క్రీన్ చూపిస్తూ చెప్పండి ఎలా చేయాలి ఏమిటి అంటే నేను తప్పకుండా వీడియో చేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. సో తెలంగాణ టెట్కి సంబంధించి మాక్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మాక్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలి సిబిటి మోడ్లో అన్నది మీకు డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను వీడియో వేస్తాను. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లోంచి డైలీ ఫాలో అవ్వండి. తప్పకుండా చెప్పండి. లేదు మీరు వెబ్సైట్కి వెళ్ళి మాక్ చేసుకుంటాను అంటే మీరు వెళ్ళొచ్చు చక్కగా. మనకి వెబ్సైట్లో చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో సర్వరు బిజీ అవ్వడం వల్ల ఓపెన్ అవ్వదు, కొంచెం వెయిట్ చేయండి. సో మనకి లేటెస్ట్గానే కదా మాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ వెళ్ళి, సో లక్షల్లో ఉన్నారు అభ్యర్థులు, అందరూ వెళ్ళి ఒకేసారి ఓపెన్ చేసేటప్పటికి అది ఓపెన్ అవ్వదన్నమాట. లేదు వీడియో వేయండి అంటే నేను వీడియో వేస్తాను, మాక్ టెస్ట్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి ఏమిటి అనేది. సో ఇక్కడ అందరికీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న అపోహలో, ఆ భ్రమలో ఉండి మీరు ఏం చేస్తారంటే చదవడం మానేశారంటే మాత్రం చాలా నష్టపోతారు. సో దీని తర్వాత మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే కన్ఫామ్ అనమాట. డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకి మొదలైపోతుంది. టైం ఉండదు. టెట్ అయిన వెంటనే మ్యాక్సిమం ఒక 20-30 రోజుల వరకే ఉంటుంది టైం. తర్వాత మన డిఎస్సి షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకు మంచిగా వెయిటేజ్ ఉంది, టెట్లో వెయిటేజ్ అనేది కన్సిడర్ అవుతుంది కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ పోస్ట్ పోన్లు వీడియోలు గంటకి నిమిషాలకి చాలా వీడియోలు వస్తాయి సోషల్ మీడియాస్లో. ఇవి చూస్తూ మీ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైము అయిపోతుంది. ఏప్రిల్ అయిపోతుంది ఒక 2-3 రోజుల్లో. మే వచ్చిందంటే అసలు టైం ఉండదు. సో ఛానల్ కూడా ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ముందు తెలంగాణ టెట్ గురించి డిస్కస్ చేస్తాం.
వాటి గురించి డిస్కస్ చేశాక మనం సీటెట్ తర్వాత డిస్కస్ చేద్దాం. బికాస్ సీటెట్కి ఇంకా టైం ఉంది, జూలైలో మనకి ఎగ్జామ్ అది సీటెట్కి సంబంధించి. సో ఈ మాక్ సంబంధించి కూడా ఒకసారి అటెంప్ట్ చేయండి. సో అది ఈ పోస్ట్ పాండ్ అన్నది మైండ్లోంచి తీసేసి పోస్ట్ పాండ్ ఎవరికి అవుతుంది, మనకి మ్యాక్సిమం వీళ్ళకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల డేట్స్లో క్రాస్ అవుతున్నాయో వాళ్ళకి అయ్యే అవకాశం ఉంది. సో అఫీషియల్గా గవర్నమెంట్ నుండి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మనం వీడియో అప్లోడ్ అయితే చేస్తాను, నేను వీడియో చేసుకుందాం. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, అసలు టైం వేస్ట్ చేయకండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటివరకు మీరు చదివింది రివిజన్ చేయండి ఒకసారి. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. సో మీరు చేయమంటే వీడియో మాక్ టెస్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.